ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిదనే ఉద్దేశంతో ఇటీవల చాలామంది రైతులు సేంద్రియ సేద్యానికి మళ్లుతున్నారు. రసాయన ఎరువులు, మందులు అసలు వాడకుండా కేవలం ప్రకృతి విధానాలను ఆచరిస్తున్నారు. మిద్దె సేద్యం, పెరటి సేద్యం చేపట్టేవారు తమ ఇంటి వద్దే సేంద్రియ కూరగాయలు, పండ్లు పండించుకోవడం చూస్తూ ఉన్నాం. అయితే కూరగాయలను వాణిజ్యపరంగా సేంద్రియం పేరుతో సొంతంగా మార్కెట్ చేసుకోగలిగిన వారు మాత్రమే పండిస్తుంటారు. అయితే ఆ రైతు మాత్రం తన హోటల్లో స్వచ్ఛమైన సేంద్రియ ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో సేంద్రియ కూరగాయలను పండిస్తున్నారు. ఆ రైతెవరో, సేంద్రియ పద్ధతులను పాటిస్తూ కూరగాయల సాగును విజయవంతంగా ఎలా చేపడుతున్నారో చూసేద్దాం రండి. ఎత్తైన బెడ్లపై డ్రిప్, మల్చింగ్ విధానాలతో ఆధునిక సేద్య పద్ధతులకు తోడుగా సంప్రదాయ సేంద్రియ సాగు విధానాలను ఆచరిస్తున్న ఈ క్షేత్రం ఆసామి యార్లగడ్డ బాబూరావు. విజయనగరం సమీపంలోని జమ్ము నారాయణపురం గ్రామంలో 3.5 ఎకరాల విస్తీర్ణంలో వంగ, బెండ, చిక్కుడు, మిరప, అనప వంటి అనేక కూరగాయలను కాలానుగుణంగా సాగు చేస్తున్నారీయన. పశువైద్యంలో తలపండిన ఈయన పదవీ విరమణ అనంతరం హోటల్ రంగంలోకి దిగారు. గత 20 ఏళ్లుగా సాగు రంగంలో ఉన్నప్పటికీ 3 ఏళ్లుగా ప్రకృతి సాగుబాట పట్టారు. తన హోటల్కు వచ్చేవారికి సేంద్రియ భోజనం పెట్టాలనే ఉద్దేశంతో కూరగాయలను సహజ పద్ధతుల్లో పండిస్తున్నారు. చీడపీడల నివారణకు సొంతంగా కషాయాలను తయారు చేసుకుంటున్నారు. 8-10 వయసులోనూ పంటల సాగులో అన్ని పనులను పర్యవేక్షించుకుంటున్నారు బాబూరావు. విజయనగరానికి పక్కనే ఆనుకుని ఒక 3.5 ఎకరాల భూమి జమ్మునారాయణపురంలో ఉంది. దానిలో అంతకుముందు కూడా కూరగాయలు పండించి మన హోటల్కి కావాల్సినవి వాడుకునేవాడిని. నేను అన్ని క్రాపులకి ప్రావిజన్ ఇచ్చేట్టుగా చేసుకున్నాను. మా దగ్గర చిక్కుడులో 2 వెరైటీస్, ఒకటి బరబాటి అంటాం, రెండోది గోరు చిక్కుడు అంటాం, తర్వాత వంగ, మిరప, బెండ, తర్వాత ఆనప పండిస్తున్నాం. ఇందులో ముందు భూమి మెత్తగా దున్నేసిన తర్వాత కొంచెం ఎలివేటెడ్ ఒక లైన్ తయారు చేసుకుంటాం. దానిలో గ్యాప్ పెట్టుకుని లోపుగా దానిలో గెత్తం వేస్తాం. పశువుల గెత్తం కానీ, కోళ్ళ గెత్తం కానీ 2 మిక్చర్గా కానీ వేస్తాం. వేసేసి కప్పేసేసి పైన మల్చింగ్ షీట్ వేస్తాం, డ్రిప్ పెడతాం. 2-4 రోజులు అయ్యేసరికి అదంతా కూడా చక్కగా నానుతుంది. నానిన తర్వాత ఆ హోల్స్ చేసి ఆ హోల్స్లో ఆ విత్తనాలు పెడతాం. లేకపోతే మొక్క తీసుకొస్తే మొక్కను ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. దీనివల్ల ఏరు సంబంధమైనటువంటి వ్యాధులు ఫారంలో నేను ఇంతవరకు చూడాల. వేరు కుళ్ళు కానీ లేకపోతే ఇలాంటి. రెండోది, ఇలా చేయటం వల్ల ఒక్కసారి ఎరువు వేసేస్తే, ఎప్పుడైతే మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తామో అప్పుడు వేస్తే మళ్ళా క్రాప్ అయ్యే వరకు రెండో ఎరువు వేయాల్సిన అవసరం కనపట్ల నాకు. సో ఐఎమ్ సేవింగ్ ది ఫెర్టిలైజర్స్, సేవింగ్ ది లేబర్. ఎందుకంటే నాకు ఈ 3.5 ఎకరాలకి 2 మనుషులే ఉంటారండి. ఆ 2 మనుషులు అన్నీ చేసుకోవాలి, ఇంకా వేరే కూలీలు పెట్టడం. ఆ కాయ కోత కానీ లేకపోతే ఇవి కానీ ఇవన్నీ. ఒక స్టేజ్లో ముందు నేను కెమికల్స్ వాడేవాడిని పెస్ట్ కంట్రోల్ కోసం. ఈ కెమికల్స్ వాడటం మొదలుపెట్టిన తర్వాత అవి రెసిస్టెన్స్ డెవలప్ చేసి వంగ, బెండ వీటిలో బోరరు ఎన్నిసార్లు కొట్టినా తగ్గేది కాదు. అందుకని నేను ఎంటమాలజిస్ట్ గారిని అడిగి ఏంటి అంటే, ఆయన అన్నీ కొట్ట మానేయండి అన్నాడు. మానేసిన తర్వాత వేప నూనె కొట్టడం మొదలుపెట్టా. నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. వేప నూనె, లేకపోతే వెల్లుల్లి రసం, టొబాకో డికాక్షన్, లేకపోతే ఆవు పంచకం, ఈ వాడటం మొదలుపెట్టిన తర్వాత వేరియస్ వీటికి కొంచెం మనం హార్టికల్చర్ వారి సలహా తీసుకుని కెమికల్స్ యొక్క అవసరం పోయింది. గత 3 సంవత్సరాల్లో కెమికల్స్ వాడాల్సిన అవసరం కలగల. ఈ 3 సంవత్సరాల్లో గ్రహించింది ఏంటంటే, సాయిల్ ఎన్రిచ్ అయింది. మొదటి కంటే కూడా ప్రతి సంవత్సరం కూడా క్రాప్ ఈల్డ్ పెరిగింది. సో దాంట్లో ఫెర్టిలైజర్స్ ఏమి వాడాల. ఇవన్నీ కూడా కేవలం మా హోటల్కి మాత్రమే వాడుకుంటా, లేకపోతే ఎవరికన్నా మిత్రులకు ఇవ్వటం. ఈ కానీ అమ్మకానికి అనే భావంతో నేను ఇది చేయటల్లా. ఈ బీరకాయ మనం కెమికల్ కొట్టిన దానికి, న్యాచురల్గా చేసిన దానికి మన ఇంట్లో తింటే రుచిలో చాలా తేడా ఉంటుంది.
ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని డిక్టేట్ చేసేది మన తినే ఆహారం, ఉండే పరిసరాలు, గాలి, నీరు. గాలి మన కంట్రోల్లో లేకుండా అయిపోతుంది, నీరు కొంతవరకు మనం చేయగలుగుతున్నాం. తినే ఆహార పదార్థాలు ఏమొస్తున్నాయో మనకు తెలియదు. కాయ ఎంత ఫ్రెష్గా కనపడ్డా దాంట్లో ఏముందో తెలియదు. వాళ్ళు వాటర్ పెడుతున్నారా, ఇనార్గానిక్ కెమికల్ పెడుతున్నారా అనేది కూడా తెలియనంత పెట్టాల్సి వస్తుంది పాపం రైతు కూడా. సో వీటి నుంచి విముక్తి కావాలంటే ఆర్గానిక్ దీనికి వెళ్ళాలి. ప్రజల యొక్క ఆరోగ్యంలో ముఖ్యమైన భాగం ఆహారం కనుక దీన్ని ఎడల చాలా ప్రభుత్వము, ప్రజలు, సమాజము అందరూ కూడా చాలా శ్రద్ధ తీసుకుని దీన్ని ఈ ఆర్గానిక్ కల్టివేషన్ అనే దాన్ని చాలా పెంచాల్సిన అవసరము, అగత్యము ఉందని నేను భావిస్తాను. నేను ల్యాండ్ చుట్టూ కొబ్బరి వేసానండి. సుమారుగా ఒక 100 చెట్లు ఉంటాయి. ఒక 50-60 మామిడి మొక్కలు వేసా, ఒక 7-8 రకాలు. తర్వాత సపోటా ఉంది, పనస ఉంది, తర్వాత జామ్ ఉంది, తర్వాత రామఫలాలు ఉన్నాయి. వాటర్ యాపిల్ మా చెట్లు అయితే ఇలాగ ఇరిగిపోతూ ఉంటాయి. ఆ చెట్టు కిందకి వెళ్తే రాలిపోయి ఇలాగా దుప్పటికి పరిచినట్టుగా ఉంటుంది. ఏంటంటే సార్, మనం ఒకసారి పొలంలోకి వచ్చి చూసాము అంటే మనకి అన్ని రకాలు తృప్తిగా మన కళ్ళ ముందు కనపడాలి. నేను మొత్తం రోజు వచ్చి ప్రతి మొక్క మొత్తం 3 ఎకరాల చుట్టూ తిరుగుతా. మా పని కుర్రాళ్ళకి తెలియదేమో కానీ ఒరే పలానా కాగిత పలానా చాటు ఉండాలి ఏమైందని అడుగుతా. దాంతో మనకి ఏంటంటే ఒక ఈవినింగ్ ఒక 1 or 2 అవర్స్ అందులో కాలం గడిపితే మన దైనందిన జీవితంలో ఉండేటువంటి ప్రెషర్స్ ఇవన్నీ పోయి మనసు ప్రశాంతంగా అయ్యి యాక్టివేట్ అయ్యి మళ్ళా ఉత్సాహము, కోరిక కలిగిద్ది అని నా ఇది. సో ఐ కీప్ దట్. నేను ఇప్పుడు 81 సంవత్సరాల వయసు, బట్ మొత్తం పొలం అంతా తిరుగుతా. పొలం ఈ వ్యవసాయం తాలూకు అన్నీ నేనే చూస్తా. కాబట్టి దిస్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ డిరైవ్ ఫ్రమ్ మై ల్యాండ్. పూర్తిగా వ్యాపార ధోరణిలో సాగుతున్న నేటి వ్యవసాయంలో అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ సేంద్రియ సాగు పద్ధతులను ఆచరించాలని, అప్పుడే భవిష్యత్తు తరాలకు ఉపకారం చేసిన వారమవుతామని చెప్పే ఈ కృషివలుని మాటలు అందరికీ ఆదర్శనీయం.